కొన్ని రోజుల క్రితం వరకు ఆకాశానంటిన బంగారం ధరలు మెల్లగా తగ్గుతున్నాయి. మధ్యలో పెరుగుతున్నప్పటికీ ఓవరాల్ గా తగ్గుతూనే ఉన్నాయి. గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. శుక్రవారం రోజున స్వల్పంగా పెరిగింది. ఇవాళ తులం 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 650 రూపాయలు పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. శుక్రవారం నాడు బంగారం ధరలు పెరిగాయి. గురువారం నాడు దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం 1,50,280 రూపాయలు ఉండగా శుక్రవారం నాడు 650 రూపాయలు పెరిగి 1,50,930 రూపాయలకు చేరింది. అంతకుముందు సెషన్లో బంగారం ధర దాదాపు 8,000 రూపాయలు తగ్గింది. ఆ తగ్గుదలతో పోలిస్తే ఇవాటి పెరుగుదల తక్కువే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 600 రూపాయలు పెరిగి 1,38,350 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండిపై 5,000 రూపాయలు తగ్గింది. శుక్రవారం నాడు కిలో వెండి 2,55,000 రూపాయలు పలుకుతోంది. ఆకాశానంటిన బంగారం ధరలు ఈ మధ్యకాలంలో స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధర 1,00,000 రూపాయల దిగువకు పడిపోతుందని చాలా మంది భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టడం చర్చనీయాంశమైంది. ఈ ధరల పతనాన్ని గమనిస్తున్న సామాన్య వినియోగదారుల మనసుల్లో ఒక్కటే ప్రశ్న మెదులుతోంది. త్వరలో బంగారం ధర 1,00,000 రూపాయల కంటే తక్కువకు పడిపోతుందా అని చర్చించుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం కారణంగా భారీ పతనం ఉండకపోవచ్చని, దీర్ఘకాలంలో ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచినప్పటి నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు డాలర్ బలం పుంజుకోవడం కూడా బంగారం ధర తగ్గడానికి కారణమవుతోంది. పసిడి ధరలు తగ్గడం వెనుక అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణం. ఇరాన్ యుద్ధం నడుస్తున్నప్పటికీ కూడా బంగారం అలాగే వెండి ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు భావించారు. కానీ దానికి విరుద్ధంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా అధిక ధరకు చెల్లించి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ప్రారంభించాయి. అయితే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసినప్పుడు డాలర్లలో చెల్లింపులు జరగాల్సి ఉంటుంది. అందుకే డాలర్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా డాలర్ బలం పుంజుకుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్ల వైపు తరలించారు. దాంతో బంగారం, వెండి లాంటి వాటికి డిమాండ్ కనిపించడం లేదు.